ఈ వీడియోలో ఏసీ రెస్పాన్స్ ఇన్ రెసిస్టివ్ ఎలిమెంట్ డిస్కస్ చేద్దాం. సో ఒక రెసిస్టివ్ ఎలిమెంట్ తీసుకోండి. అండ్ దిస్ రెసిస్టర్ ఈస్ feed by AC source. So this is R element and this is V element. సో ఎప్పుడైతే మనం రెసిస్టివ్ ఎలిమెంట్కి వోల్టేజ్ సోర్స్ని అప్లై చేస్తామో దట్ ఈజ్ ఏ కరెంట్ ఇన్సైడ్ ద సర్క్యూట్ అండ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టివ్ ఎలిమెంట్ R. సో నా I. సో V అనేది మనకి టైం వేరింగ్ క్వాంటిటీ ఏసీ కాబట్టి ఈ ఫోర్సింగ్ ఫంక్షన్ V ఆఫ్ టీకి కరస్పాండింగ్గా వచ్చే కరెంట్ కూడా మనకి టైం వేరింగ్ క్వాంటిటీ I ఆఫ్ టీ. ఈ వేవ్ మనకి V ఆఫ్ టీ అనుకుంటే ఈ వేవ్ మనకి I ఆఫ్ టీ అవుతుంది. V ఆఫ్ టీ mathematically we can write as Vm sin omega t. ఈ వేవ్ని మనం పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే దట్ ఈస్ Vm at an angle of 0 బికాస్ నా వోల్టేజ్ వేవ్ అనేది 0 టైం నుంచే స్టార్ట్ అయింది. నౌ అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు V ఆఫ్ టీ బై R. సో V ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో దట్ ఈస్ Vm sin omega t by here R. సో Vm అనేది మ్యాక్సిమం వోల్టేజ్ అటైన్డ్ బై ద వోల్టేజ్ వేవ్. సో ఇది మనకి స్కేలార్ వన్ కాన్స్టెంట్ అండ్ R అనేది రెసిస్టివ్ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్. సో ఇది కూడా మనకి కాన్స్టెంట్. సో ఇవన్నీ మనకి Vm బై R వోల్టేజ్ బై రెసిస్టెన్స్ దట్ ఈస్ కరెంట్. అయితే కరెంట్ కూడా మనకి I మ్యాక్సిమం దట్ ఈస్ సైన్ ఒమేగా టీ. సో V ఆఫ్ టీ ఉందనుకొని మనం I ఆఫ్ టీకి ఈక్వేషన్ని డిరైవ్ చేసుకుంటే దిస్ కరెంట్ wave is also not having any phase here. సో దీన్ని మనం ఫేజార్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్లో ఎలా రాయొచ్చు Im at an angle of 0. సో దీని కారణంగానే మనం వోల్టేజ్ వేవ్ కరెంట్ వేవ్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, సేమ్ పాయింట్ దగ్గర సేమ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర 0 అయింది, అలాగే సేమ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ దగ్గర మనకి మ్యాక్సిమం అయింది అండ్ ఇది మనకి రిపీట్ అవుతున్నది. దీన్నే మనం ఫేజార్ నొటేషన్లో రిప్రజెంట్ చేయాలి అంటే సో దిస్ ఈజ్ మై జస్ట్ ఎ మినిట్. నా వోల్టేజ్ వేవ్ అనుకుంటే దట్ ఈస్ Vm at an angle of 0 అనుకుంటే నా కరెంట్ వేవ్ అనేది I ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు Im at an angle of 0. సో నా కరెంట్ వేవ్ అండ్ వోల్టేజ్ వేవ్ బోత్ ఆర్ ఇన్ ఫేజ్.